జైలు నుంచి కోర్టుకు హాజరుపరిచే క్రమంలో చెవిరెడ్డి వేసే డ్రామాలు ఒక రేంజ్లో ఉంటాయి. జైలు గేటు బయట అడుగుపెట్టింది మొదలు వాహనం దగ్గరకు వెళ్లేంత వరకు ఆయన చాలా డైలాగులు చెప్తారు. ఆయన అలా చెబుతున్నారని ముందే తెలుసుకున్నట్లుగా కొన్ని మీడియా ఛానళ్లు అక్కడ రెడీగా ఉంటాయి. ఇది పదే పదే జరుగుతుంది. ఆయన వ్యవహారం వివాదాస్పదం అవుతుంది. తీసుకెళ్తున్న పోలీసులపై విమర్శలకు కారణమవుతుంది. దీంతో పోలీసులు ఏసీబీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. చెవిరెడ్డి వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయని ఆయనను వర్చువల్గా కోర్టులో హాజరుపరుస్తామని పిటిషన్ వేశారు. దీంతో చెవిరెడ్డి లాయర్లు కంగారు పడిపోతున్నారు. ఎలాగైనా జైలు నుంచి కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరిచేలా చేయాలని కొత్త వాదనలు వినిపించారు. ఆయన కొత్త సమస్యలు సృష్టించరని, హంగామా చేయరని, కావాలంటే అండర్టేకింగ్ ఇస్తామని కోర్టుకు చెప్పారు. చెవిరెడ్డి ఇప్పటికే చేయని డ్రామాలు లేవు. అనారోగ్యం పేరుతో ఆయన బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటగా తిరుపతి స్విమ్స్లో మాత్రమే చికిత్స అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇప్పుడు వెన్నునొప్పి ఎక్కువగా ఉందని ప్రకృతి చికిత్స తీసుకుంటానని చెప్తున్నారు. అంటే ప్రకృతి చికిత్స పేరుతో ఆయన ఉల్లాసంగా ఉత్సాహంగా గడపవచ్చని ప్లాన్ చేస్తున్నారు. చెవిరెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి చిల్లర వేషాలు వేస్తూనే ఉన్నారు. దర్యాప్తు అధికారుల్ని బెదిరిస్తున్నారు, హంగామా చేస్తున్నారు. అన్నింటినీ అధికారులు కోర్టులో సాక్ష్యాలుగా ప్రవేశపెడుతున్నారు.